అండ్ దీంట్లో ఆ నేమ్ కార్డ్లో నేను చూసాను, యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్, లిరిక్స్ వచ్చేసరికి రాజ్ తరుణ్ అని కూడా ఉన్నది. సో సర్ప్రైజింగ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే. సో ఫస్ట్ సాంగ్ వీఆర్ అబౌట్ టు షూట్ అనమాట. ఇట్స్ అబౌట్ ఇట్స్ డ్రింకింగ్ సాంగ్. హీస్ అమ్మాయిల గురించి మందు గురించి మాట్లాడు. దట్స్ అ కాంటెస్ట్, దట్స్ అ కాన్సెప్ట్ వీ హ్యాడ్. మందు గొప్పదా అమ్మాయిలు గొప్పదా అన్నది. ఓకే. సో సో ఏది గొప్పది అది మీరు సాంగ్ చూస్తే ఓకే. సో అది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు ఈవెన్ దొంగట్లో కూడా అది ఉన్నింది. ఏది లక్ష్మి గారు ఏందిరో అన్న సాంగ్ ఉంటుంది, అమ్మాయిలు గొప్పదా ఇది గొప్పదా అనేది. సో ఇదేంటంటే సిచ్యువేషన్ ఏంటంటే ఒక అబ్బాయి వాడు అమ్మాయిలు టార్చర్ టార్చర్ ఎక్కువ పడుతున్నారు బట్టి ఆ సిచ్యువేషన్ నుంచి వస్తుంది ఆ సాంగ్. మందే బెటరా లేదా అమ్మాయిలు బెటరా, అమ్మాయిలు బెటరా లేదా మందు బెటరా అన్న మీద కాన్సెప్ట్ అది. అది చేసేటప్పుడు ఏమైందంటే అనూప్ గారు ట్యూన్ ఇచ్చారు. సో బాగుంది అంతా చేసుకున్నాం. సో రైటర్స్ని ట్రై చేద్దామన్నప్పుడు నాకు వస్తున్నాయి కానీ వర్షన్స్ వస్తున్నాయి, 2-3 వర్షన్స్ వస్తున్నాయి కానీ సడన్గా రాజ్ ఫోన్ చేశాడు, ఒకసారి ఇంటికి రా అన్నాడు. నేను ఎక్కడున్నా అన్నాడు. ఫస్ట్ పలానా చోట్ల మణికొండలో తను ఉండేది కూడా. వస్తున్నా అని చెప్పి నైట్ 10:30కి వెళ్తే అలా ఇంటి ముందు వచ్చాడు. నేను బయట నుంచి వచ్చాగానే డార్లింగ్ అనుకుంటాం, డార్లింగ్ అని చెప్పి ఒక పేపర్ ఇచ్చాడు పాకెట్లో తీసి. నేను నాకు తెలియదు అప్పటివరకు రాసాడు తనేదని. పేపర్ చూసి ఇది చూడన్నాడు. చూసి నైట్ టైం చూసి లిరిక్స్ చూసాను, చదివాను. ఆ ట్యూన్ అప్పుడే నాకు మైండ్లో ఉంది. అనూప్ దగ్గర అప్పుడే కలిసి వచ్చాను. చూస్తే వాట్ ఐ హ్యాడ్ ఇన్ మై హార్ట్, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఎగ్జాక్ట్గా 99% కూడా కాదు, 100% దాంట్లో ఉన్నింది. సో ఐ వాజ్ లిటిల్ స్టన్డ్ అనమాట. నువ్వు రాస్తావా అని అడిగా. ఎందుకు రాయండి డార్లింగ్ అన్నాడు అప్పుడు. బట్ హీ హ్యాడ్ ఎ స్మాల్ గ్రిన్స్ ఇన్ ఇట్ దట్ ఎంతనంటే ఫస్ట్ రాసేటప్పుడు ఒక చిన్న ఇది ఉంటుంది కదా, బాగుంటుందా బాగోదా ఏమంటాడు ఏంటి. సో అది ఉంటుంది. నేను లిటరల్గా చూడగానే చెప్పాను, రాజ్ దిస్ ఇస్ ఫెంటాస్టిక్, ఏం నువ్వు రాస్తావు అది అంటే అవును డార్లింగ్ అది అన్నాడు. చూడు ఎలా ఉంది నీకంటే చాలా బాగుంది, దీంట్లో వెళ్ళిపోదని చెప్పి దట్స్ హౌ వి ఫిక్స్డ్ ఇట్. సో ఫస్ట్ సాంగ్ తను రాశాడు అనమాట. ఓకే. అదే దాంట్లో ఇద్దరు వేస్తే యాత్రేనా లైక్ మళ్ళీ లిరిక్స్ లో కూడా ఇదే. సో టెల్ సంథింగ్ అబౌట్ రాజ్ తరుణ్. లైక్ ఫస్ట్ ఈ స్టోరీ లైక్ అతనికి అనుకునే మీరు చేశారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ లాంటివి ఏమైనా చేశారా, లేకపోతే ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్? డెఫినెట్లీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్. సో డెఫినెట్లీ బికాస్ యాక్టర్స్ ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్గా యాజ్ అ రైటర్స్గా మేము ఒకటి అనుకుని చేస్తాం. బట్ యాక్టర్స్గా వచ్చేటప్పుడు వాళ్ళ ఇన్పుట్ కూడా డెఫినెట్గా ఉండాలి. లేకపోతే అక్కడ వంశీయే కనిపిస్తాడు. దెన్ వాట్ ఈస్ ద ఎల్స్ ఆఫ్ మీ హ్యావింగ్ ఎ రాజ్ తరుణ్ ఆర్ నాని ఆర్ ఎనీ అదర్ యాక్టర్స్. సో మేము సీన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ డైరెక్టర్స్ ఏంటంటే అది ఓవర్ ద బోర్డ్ వెళ్తుందా లేదా, ఈ సీన్కి ఇది అవసరమా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ కంటిన్యూటీ, ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూటీ. సో అందులో రాజ్ తరుణ్ లైక్ ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ యాక్టర్. ఎందుకంటున్నానంటే ఇట్స్ వెరీ స్పాంటేనియస్. విన్న తర్వాత ఓకే రెడీ అంటాడు. రెడీ అన్న తర్వాత ఏదైతే కావాలో మోస్ట్లీ 1 or 2 టేక్సే ఉంటాయి. సో అంత ఈజీ, ఈజ్ వెరీ కంఫర్టబుల్ యాజ్ ఇన్ ఓకే, బట్ ఈజ్ వెరీ ఈజ్ యాక్టర్. ఈజ్ అంటే లైక్ వెరీ ఫ్రీ ఫ్లో, లైక్ నో ఆబ్స్టకల్స్, నో నథింగ్. డార్లింగ్ ఇది ఓకేనా అంటాడు, ఇంకోటి ఇస్తాను అంటాడు, ఇచ్చే అంటాను. సో అదే ఎడిటేబుల్ తీసి పెట్టుకుంటాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో ఇంకోటి ఓకేనా అంటాడు, ఓకే అంటాడు. సో ఎన్ని అడిగితే అని ఇస్తాడు. సో వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ ఎనర్జెటిక్. డల్ మూమెంట్ ఉండదు. నేనైనా కొద్దిగా టెన్షన్స్ ఉంటాయేమో కానీ తను వస్తే ఇట్ విల్ బి లైక్ ఎ ర్యాపిడ్ ఫైర్. హాయ్, దిస్ ఇస్ వంశీ. Watch my exclusive interview with Kaumudi only on iDream. Subscribe to iDream.